యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. గత నెల ఫిబ్రవరి 21న ఆయన భార్య పల్లవి పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయారు నిఖిల్. ఇప్పుడు తన తండ్రే తనకు బిడ్డగా పుట్టాడని మురిసిపోయాడు. తన కొడుకును చూస్తూ ఎమోషనల్ అయ్యారు. తన సంతోషాన్ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఇప్పుడు శనివారం నిఖిల్ కొడుకు నామకరణ మహోత్సవ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నిఖిల్ దంపతులకు శుభాకాంక్షలు చెప్తూనే కొడుకు పేరేంటి, ఏ పేరు పెట్టారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం నిఖిల్ కొడుకు బారసాల ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. నిఖిల్ పల్లవి 2020లో సింపుల్గా వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. కరోనా లాక్డౌన్ సమయం కావడంతో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా వివాహం చేసుకున్నారు. ఇక నిఖిల్ల విషయానికి వస్తే కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. దీంతో అటు నార్త్ ఇండస్ట్రీలోనూ ఈ యంగ్ హీరోకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే 18 పేజెస్తో మరోసారి విజయాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడు తన నెక్స్ట్ మూవీలపై ఫోకస్ పెట్టాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి నిన్న జరిగిన దావత్కి వెళ్లి నిఖిల్ జంటకు విషెస్ తెలియజేశారు.